ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న వీక్షకులకు మా నమస్సుమాంజలి. ఈరోజు మన కార్యక్రమంలో సుభాషితం, పంచాంగం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి అంశాల గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్‌ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. పంచాంగం అంశం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోద్దండి. వీక్షకులకు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు. మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ ఈరోజు పంచాంగం తేదీ 23/12/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం. ప్రస్తుతం ఏకాదశి, తదుపరి ద్వాదశి గడియలు, వారం శనివారం. తదుపరి సుభాషితం అంశం. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం ఆ లక్ష్మీనారాయణలను తలుచుకుంటే చాలా శుభప్రదం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. తదుపరి కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన ఉదయపు పూజ గురించి తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం లక్ష్మీనారాయణుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గుడికి వెళ్ళలేని వారు మరియు అందరూ ఇంట్లోనే ఈరోజు ఆ లక్ష్మీనారాయణలను పూజించడం శుభప్రదం. ఇంట్లోనే పూజించేవారు ఈరోజు కమల పుష్పాలతో లక్ష్మీనారాయణలను అర్చించి కమల ఒత్తులతో 2 దీపాలను లక్ష్మీనారాయణల ముందు వెలిగించి విష్ణు సహస్రనామాన్ని జపించడం వలన ఈరోజు మహా అదృష్టం ప్రాప్తిస్తుంది. మరియు చేయాలనుకునేవారు ఈరోజు లక్ష్మీనారాయణల విగ్రహాన్ని ఒక కంచంలో పెట్టి పూజించి ఆ కంచాన్ని మన గుమ్మం పైన ఉంచి దేవతలు ఇంట్లోకి వచ్చే విధంగా గుమ్మం పైన కంచాన్ని లక్ష్మీనారాయణ విగ్రహాలతో పాటు ఉంచి హారతిని ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఆ కంచాన్ని తీసుకువచ్చి దేవుని గదిలో పెట్టి తదుపరి పూజలు చేయడం వలన వైకుంఠం ద్వారా ఇంట్లోకి లక్ష్మీనారాయణుల ప్రవేశం జరుగుతుందని నమ్మకంతో ఈ విధానాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందగలరు. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జపించే ఆసనం జపాసనం కానీ లేదా తులసి మాలను కానీ కొనుగోలు చేసి ధరించడం వలన శుభం కలుగుతుంది. మరియు శాలిగ్రామ దానం మీకు వీలైతే చేయడం శ్రేయస్కరం. చేయలేని వారు కుదిరితే సాయంత్రంలోపు బ్రాహ్మణులకు వస్త్రదానం కానీ లేదా ఏదైనా దానం కానీ చేస్తే పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ చేయలేని శక్తి లేని వారు ఇలా చేయండి. సాయంత్రం లక్ష్మీనారాయణల ముందు 2 రాగి ఆకులను పెట్టి వాటిపై 2 ప్రమిదలను ఉంచి అరటినార వత్తులతో దీపాలను వెలిగించి ఆ లక్ష్మీనారాయణలను పూజించి పాలు, తేనె, అరటిపండు మూడింటిని కలిపి నైవేద్యంగా ఉంచి తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఒకవేళ ఉపవాస దీక్షలో ఉన్నవారు తులసి పూజ చేసి తులసి తీర్థాన్ని కానీ ప్రసాదంగా స్వీకరించిన లేదా పాలు, తేనె, అరటిపండు ప్రసాదాన్ని నైవేద్యంగా స్వీకరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యం మరియు కుటుంబంలో సంతోషం మరియు ప్రశాంత వాతావరణం కలుగుతుంది. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఉన్న నెలకు ఒక
సబ్స్క్రైబర్ను గురువు గారితో మాట్లాడించే కార్యక్రమంలో రేపు కీలకమైన అంశాన్ని మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ను కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.